హాయ్ గైస్, ఈ వీడియోలో మా అన్నపూర్ణ కూచిపూడి పెర్ఫార్మెన్స్ కోసం గెటప్ ఎలా రెడీ అయింది ఏంటి చూసారు, ఎంత బాగుందో. సో ఇదంతా ఎలా రెడీ అయింది ఏంటి అనేది మీకు చూపిస్తాను, ఈ వీడియోలో చూసేయండి. ముందుగా వచ్చేసి వీళ్ళందరూ ఎంతమంది అయితే పెర్ఫామ్ చేస్తారో వాళ్ళందరూ ఒక చోటకు వచ్చి వాళ్ళు గ్యాదర్ అయిపోయారు. అండ్ ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఫస్ట్ డ్రెస్ సెలెక్షన్ అనమాట. వీళ్ళకి సెట్ అయ్యే సైజెస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ రెంటల్ అనమాట. వీళ్ళకి సెట్ అయ్యే సైజెస్ చూసి వీళ్ళకైతే ఇస్తారు. అండ్ ఇది ఎవరెవరికి సెట్ అవ్వలేదో వాళ్ళు మార్చుకుంటూనే ఉంటారు. ఇంకా లాస్ట్కి ఎవరైతే మిగులుతారో వాళ్ళకి సెట్ అయినా సెట్ అవ్వకపోయినా అవే వేసుకోవాలి. అంటే ఎక్స్ట్రా పేర్స్ తెస్తారు కానీ సెట్ అవ్వాలి కదా ఫస్ట్ థింగ్. సో రెడీ అయిపోయాక ఫస్ట్ శారీ కట్టుకుని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మేకప్ అనమాట. సో మేకప్లో వీళ్ళు ఎలా డివైడ్ చేస్తున్నారంటే 3 టైప్స్కి డివైడ్ చేసుకున్నారు. ఫస్ట్ బేసిక్ అయితే ఇదిగో ఇక్కడ ఫస్ట్ రెడ్ అండ్ బ్లాక్ షర్ట్ ఉన్నారు కదా, ఆయన వేస్తారు. బేసిక్ అనమాట ఇదంతా కూడా. సో నార్మల్గా వేసి ఇది చూసారా మొత్తం ఎన్ని లేయర్స్ వేస్తారంటే వీళ్ళు ఎందుకు అంత మేకప్ అలా కనిపిస్తుంది అంటే ఫౌండేషన్ వేసిన తర్వాత వాళ్ళు వెట్ స్పాంజ్ తోటి వాళ్ళు అద్దుతారనమాట. దానివల్ల మనకి అంత ఎక్కువ మేకప్లా కనిపిస్తుంది. సో దీనికి ఇలాగే ఉండాలంట. అండ్ చాలా ఒక 2-3 లేయర్స్ దగ్గరగా వీళ్ళకైతే వేశారు. అండ్ ఇది అయిపోయాక ఇక్కడ వచ్చేసి సెకండ్ వన్ అనమాట. ఇక్కడ కళ్ళకి ఒక షేప్ అండ్ అలాగే మొత్తం అనమాట. ఇంకా ఆల్మోస్ట్ మనకి కళ అంతా వచ్చేస్తుంది ఇక్కడ. సో ఇది సెకండ్ ప్రాసెస్ అనమాట. అంటే ఇదంతా ఒకళ్ళే వేయచ్చు, కాకపోతే ఇలా డివైడ్ చేసుకోవడం వల్ల ఎందుకు డివైడ్ చేసుకున్నారంటే ఫస్ట్ థింగ్ ఎక్కువ మంది జనాలు ఉండడం వల్ల ఒకే చోట నించుండిపోతారు కదా లైన్. అలా కాకుండా ఇలా డివైడ్ చేసుకోవడం వల్ల చాలా ఈజీ అవుతుంది వాళ్ళకి మేకప్ వేయడానికి దానికి కూడా. ఇది వచ్చేసి ఇంకా లాస్ట్ అనమాట. లిప్స్టిక్ అండ్ అలాగే బొట్టు ఇవన్నీ పెట్టి ఇంకా ఫైనల్ టచ్అప్ అయితే ఇక్కడ ఇస్తారు. ఇది అయిపోయిన తర్వాత ఇది ఒక్కటే కాదు, ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఇంకో మొత్తానికి ఇదిగో లుక్ ఇలా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే హెయిర్కి కావాల్సిన ఆ బన్ అలాగే ఆ పువ్వులు అవన్నీ కూడా పెడతారు. అన్నీ ప్లాస్టిక్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ అవన్నీ పెట్టిన తర్వాత మనకి నెక్స్ట్ ఏంటి అంటే దాంతో కూడా మనకి అయిపోలేదు, ఇంకొక నెక్స్ట్ ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఎప్పుడైతే మనం భరతనాట్యం కానీ కూచిపూడి కానీ మేకప్ వేయించుకున్నప్పుడు అస్సలు చెమటలు పట్టకుండా చూసుకుంటే ఆ మేకప్ ఎలా వేశారో అలాగే ఉంటుందన్నమాట. మనకి ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ రాదు. చెమటలు పట్టేయడం వల్ల ఏంటి అంటే ఒక లేయర్ కింద ఫామ్ అయిపోతూ ఉంటుంది మనకి. అండ్ ఇంకో నెక్స్ట్ ఇది జ్యువెలరీ అనమాట. సో ఈ జ్యువెలరీ అంతా పెట్టాక ఒక మంచి లుక్ అయితే వచ్చింది పిల్లలకి, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఏంటి అంటే పారాణి పెట్టుకోవడం అనమాట. ఇంకా దాంతో మా అన్నపూర్ణ గెటప్ టోటల్గా కంప్లీట్ అయిపోతుంది. ఇదిగో చూడండి, ఇప్పుడు పారాణి నెక్స్ట్ ప్రాసెస్ అనమాట. అండ్ దీంతో మా అన్నపూర్ణ గెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే పెర్ఫార్మెన్స్ అవి కూడా నేను ముందర వీడియోలో పెట్టాను, అదైతే మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇంకా చూడకపోతే. అండ్ ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ తెలియచేయండి. మరిన్ని వ్లాగ్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలకి మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.